ఈ చెట్టును ఒక్కదాన్ని ఏమో ఓడిపోయింది. అడిగి పంది ఓడిపోయిందో మరి ఏం ఓడిపోయిందో, మొత్తం చెట్టు మీదకి వచ్చింది. మళ్ళీ పెట్టినాం దాన్ని. చిన్న చేప ఇప్పుడు దీన్ని పెద్ద చేస్తా. ఒక పెద్ద పాము అయితే మాట వేసుకొని కూర్చున్నది, చూడొచ్చు. ఈడ కూడా వచ్చిందిరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఇక్కడికి వచ్చేసినామంటే లొకేషన్ బట్టి మీకు ఆల్రెడీ అర్థమైపోవచ్చు. మన చెట్ల దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. రోజు వస్తూనే ఉన్నాం, ఒక 1 డే రాలేకపోయినాం. ఎందుకంటే మొన్న పొద్దున పోసిపోయినామంటే నిన్న రాలేదు. నేను ఒక స్పెషల్ వీడియో తీసినాం. మీకు అది వచ్చే సండే కావచ్చు, తర్వాత సండే కావచ్చు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మేము అవుట్ ఆఫ్ విలేజ్ వెళ్ళే వరకల్లా దీన్ని చూడలేకపోయినాం అనమాట. సో అందుకే ఈరోజు మళ్ళీ బకెట్లు పట్టుకుని అయితే వచ్చినాం. ప్రతిరోజు వాటర్ పోసేది మీకు ఏం చూపించాలని చెప్పేసి అన్ని వీడియోలో చూపాము. ఒక 2 రోజులు వర్షం కొట్టింది మధ్యలో, 2 రోజులు మేము పోసినాము. ఆ విధంగా కవర్ అయిపోయింది అనమాట. వాన కొట్టినప్పుడు మేము పోయాం. ఈరోజు కూడా నైట్ వర్షం ఉందని చూపిస్తుంది, కానీ అది పడచ్చు పడకపోవచ్చు అని చెప్పేసి మనం పోసి అయితే పోదామని చెప్పేసి బకెట్లు అయితే పట్టుకొచ్చినాం. మీకు కూడా చూపిస్తాం ఈరోజు చెట్లు ఎట్లున్నాయి అని చెప్పేసి. ఒక్క రోజుకే కొద్దిగా వాడు ముఖం అయితే పట్టినాయి అనమాట. ఇవి మనకు కొంచెం సెన్సిటివ్ చెట్లు ఎక్కువ ఉన్నాయి, ప్రతిరోజు వాటర్ పోయాలనుకుంటా. ఒక్కరోజు గ్యాప్ వచ్చేసరికి మీరు చూడ చెట్లు అయిపోయినాయి. కొద్దిగా వాడినట్టు అయింది. మంచిగా మంచిగానే ఉన్నాయి. ఇది మంచిగానే ఉంది, ఇది మంచిగానే ఉంది, ఇది బాగానే ఉంది. ఈ చెట్టును ఒక్కదాన్ని ఏమో ఓడిపోయింది. అడిగి పంది ఓడిపోయిందో మరి ఏం ఓడిపోయిందో, మొత్తం చెట్టు మీదకి వచ్చింది. మళ్ళీ పెట్టినాం దాన్ని. ఇది కూడా ఎండిపోయింది, కొద్దిగా వాడిపోయినట్టు అయింది. అంటే వీడి కంపల్సరీ డైలీ వాటర్ వాడాలి. ఒక్కరోజు గ్యాప్ వచ్చినా సరే భాగం అయిపోయినట్టున్నాయి. తొక్కినాయా, తోడినాయిరా? ఏం తిరిగినా దీన్ని ఇరగొట్టింది. మొత్తం ఏమో తిరిగిపోయింది. ఇలా ఎద్దా మరి అడవి పందులా తెలియదు. గొర్రెలు కూడా వస్తూ ఉంటాయి ఇడికి, మేబీ గొర్రెలు కూడా అయి ఉండొచ్చు. అయ్యో మంచిగానే ఉన్నాయి. ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, ఇది కూడా ఓకే. చెట్లు పెట్టడమే కాదు, నీళ్ళు వైర్ అని చెప్పి మస్తు మంది కామెంట్ చేస్తారు. మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మాక్సిమం మేము చూసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటాం. డైలీ వస్తూనే ఉన్నాం. మీరు చూసినట్టయితే చెట్లు కూడా వచ్చే విధంగానే అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పటికి దగ్గర 1 వీక్ అవుతుంది అరబెట్టి. ఇగో ఇది ఒక్కటి ఆకులేమో తినిపోయింది. ఇది మంచిగా ఉంది, అన్నీ మంచిగా ఉన్నాయి. ఓకే, ఆర్ యు గైస్ హ్యాపీ? ఎంజాయ్. ఈ విధంగా ప్రతిరోజు వాటర్ పోస్తూ వీటిని అయితే కాపాడుకోవడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ దీపావళికి 100 చెట్లు చూపించిన తర్వాత 1000 చెట్లు పెట్టన్నారు కదా, కంపల్సరీ మీకు చూపించిన తర్వాత 1000 చెట్లు పెడతా. వాటర్ పోయడం మన బాధ్యత. ప్రకృతి పరంగా ఏమైనా జరిగితే మాత్రం మనం చెప్పలేం. నాకు వచ్చిన టెన్షన్ అంతా ఏంటిది అంటే, ఇప్పుడు రాబోయే రోజుల్లో నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో చెప్పినా కదా, ఒక తిరుపతి ట్రిప్ అవుతుంది. నాకు ఈ మొక్కు ఉంది కదా, దీనికోసమైనా కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది 100%. అప్పుడు ఇక ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. అప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పటికి వీటికి ఇంకా చుట్టూ గుంతలు చేయలేదు. అప్పుడు పోయే ముందు చుట్టూ గుంతలు చేసి అవిటికి ఇట్లా జానడి వాటర్ ఆగేటట్టు పోసిపోతాం. ఒక 1 వీక్ పడుతుందో 10 డేస్ పడుతుందో తెలియదు. ఆ లోపల మధ్యలో ఒక 2 వానలు పడితే మంచిగా ఉంటుంది. వర్షం పడ్డది ఈరోజు పడ్డది, ఇటు వల్లేదు. ఈరోజు నైట్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో, కానీ దాని మీద ఎందుకు నమ్మకం పెట్టుకుని అని చెప్పేసి వాటర్ వద్దామని వచ్చేసినాం మేము. ఇక మంచిగా ఉన్నది కాబట్టి మంచిగా కెమెరా పెట్టినా నాకు గుర్తుంది. టైం లాప్స్ పెట్టినా నాకు గుర్తుందా? భలే ఉన్నాయిరా. ఇప్పుడు పెద్దగా అయితే మస్తు ఉంటారా మనం పెట్టిన చెట్లు అని చెప్పేసి. ఇక అడిగి అన్నీ కనబడుతున్నాయి చెట్లు. అదే కొంచెం పెద్ద అయితే లేస్తాయి కంపల్సరీగా. ఇప్పుడు వచ్చేసి వాగ్ అక్కడ ఉందన్నమాట. ఆల్రెడీ మెయిన్ వీడియోలో మీరు చూసారు కదా, అక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చి అయితే ఇప్పుడు పోసేద్దాం. నేను ఆ రోజు వాటర్ తెచ్చినప్పుడు పడ్డది ఈయన్నే. మళ్ళీ ఈ మధ్యలో 2-3 సార్లు దిగినాం, కానీ మళ్ళీ ఎప్పుడు స్లిప్ కాలే. ఇలా ప్రతిరోజు నేనే దిగుతా ఫస్ట్, మళ్ళీ ఎందుకంటే పడే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి. ఇలా శేఖర్ గారు ఒకటి ధైర్యం చేసి దిగుతుండే కదా. మరి ఆ రోజు నేను మెడల మీద వల్లే, కానీ మెడల మీద పడ్డాయనుకో మెడ నరాలు దగ్గర రే ఉరకాలి. ఇక ఫాస్ట్ ఉరికేసి ఇక్కడ ఒక అడిగేసాడు ఉరుకు, అట్లయితేనే అది ఉరకాలి. దుంకు పడ్డావురా, గిడ బ్రేక్ అయితే అయిపోగా. ఇట్స్ మై టర్న్. ఇక్కడ రాయి ఉంది అసలే. రోజు మాకు ఇదే టైం పడుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వాటర్ తెచ్చుకోనికి ఎంత టైం పడుతుందో, అక్కడ నుంచి అక్కడ పోయడానికి అంత టైం పడుతుంది. ఇదే మెయిన్ టాస్క్ మాది. ఎక్స్పీరియన్స్ మొన్ననే చేపించిన ఊసిపోతుంది. రిఫర్డ్ బై
వంశీ బ్రో వీడు ఇదివరకు కాలువలకు దిగలే మూడు రోజులు అయిపోయేవాటి ఇవాళ ఏమో కథలు పడి దిగుతుండే అరే ముంగడ చేప ఉందిరా నీళ్ళు కనబడుతున్నాయి చూడ ఊరుకో అట్లే ఆవిడ కష్టం వాడు రాయి మీద పడాలి ఆయన ఇస్త్రీ బకెట్ ఇస్త్రీ సో మొత్తానికి అయితే వాటర్ వచ్చేసినాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఇలాంటి రౌండ్లు మేము 3 వేయాలి అట్లయితేనే అన్ని చెట్లకు వాటర్ అయితే సరిపోతాయి అనమాట ఒక్కొక్కటి 20 లీటర్స్ 10 లీటర్స్ 10 లీటర్స్ 30 లీటర్స్ ఇంటూ 3 90 లీటర్స్ మేము 120 చెట్లకైతే అడ్జస్ట్ చేసేస్తాం అదేంటిది పావుదక్క 1 లీటర్ పోసుకుంటా అందాతో పోసేస్తాం ఇప్పుడు ఇంకో టాస్క్ ఉంది ఇది ఎక్కాలి చలో యాక్చువల్గా కూరగాడు డాంగ్లీగాడు వస్తే జస్ట్ మాకు 2 రౌండ్లతో అయిపోతుండే 5 బకెట్లు పట్టుకొని వస్తాం రోజు ఇలా కూరగాడు రాలేదు డాంగ్లీగాడు కొద్దిగా పని మీద ఉన్నాడు అట్లా మేము ముగ్గురమే వచ్చాయండి 3 రౌండ్లు వేయాలి ఇప్పుడు ఇక పర్రి సమయం లేదు మిత్రమా ఇట్లా కాలు జారింది అనుకో మూతి గుద్దుకుంటాడు ఆన్నే ఒక రౌండ్ కంప్లీటెడ్ ఇప్పుడు సెకండ్ రౌండ్ కోసం వచ్చాం ఇలాంటివి ఇంకొక రౌండ్ అయితే వేస్తే సరిపోతుంది మన దానికి మెలేరా ఇప్పుడు ఏదో బకెట్లతో వెళ్తుంది మన బడ్జెట్ కూడా బకెట్ వెళ్ళిపోయింది మళ్ళీ బకెట్ కొనుక్కొచ్చే అంత ఇట్లా కాదు కానీ ఒకటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ పెట్టుకుంటాం ప్లాన్ చేస్తాం ఒకటి అది ఎట్లా అంటే మనం ఇక్కడ నుంచి అక్కడ దాకా నీళ్ళు ఎత్తుకోవేటట్టు ఉండదు ఇక్కడనే మనం ఏదైనా వేస్తే వాటర్ అక్కడికి వెళ్ళిపోవాలి అట్లయితే ఏం జరుగుతుందంటే మనం చెట్లకి ఇంకెక్కువ నీళ్ళు పట్టగలుగుతాం సారా దాన్ని చేస్తా ఒక ప్లాన్ చేద్దాం ఒక ఐడియా చేద్దాం ఉందే ఆల్రెడీ ఒక మైండ్లో ఐడియా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే వాటర్ పోతాయా పోవా అనేది చూడాలి బకెట్లకు వస్తాయా నువ్వు బాగా చెప్తావు బకెట్ పెడుతున్నావు దగ్గరికి వాళ్ళకి వస్తాయి ఎంత పుట్టి అయినా వాళ్ళకి రావు అట్లా బకెట్లో పట్టేది మేము గాలాలతో ఎందుకు ఎత్తారో బకెట్లతోనే వాడుతుంటే మా వీడియోలో మాకు ఒక 2 ఐడియాస్ వచ్చినాయి అనుకున్నదే లేటు 2 ఐడియాస్ అయితే వచ్చేసినాయి ఆ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసి ఈ ఎత్తుకొచ్చుడు దించుడు ఆ ప్రాసెస్ పెట్టుకోకుండా డైరెక్ట్ వాటర్ రోడ్డు మీకు స్టార్ట్ అయితే చేస్తాం రాబోతున్న వీడియోలు అవే తిరుపతి ట్రిప్ అయిపోయినాకైనా లేకపోతే తిరుపతి ట్రిప్ అయిపోక ముందుకన్నా వీడియో కంపల్సరీగా వస్తుంది గెట్ రెడీ ఫర్ దట్ వీడియో శేఖర్ గారు కప్పలు పడతా అని పొరపాటున చేప పట్టిండట చూపిస్తుండేదిరా ఉందారా అలా ఉంటే అనే ఇటు సైడ్ వచ్చారా మీ తెచ్చుకుని చేసుకుంటుందని ఇయో చూసారా ఇయో పెద్దగా ఏం చూడు చిన్న చేప ఇప్పుడు దీన్ని పెద్ద చేస్తా అబ్లక్ అదే కదా మనకి ఎక్వేరియంలో అమ్ముతారు చూడు గవిట్లు ఎక్కువ ఉంది చిన్నగా రౌండ్ బోర్డు చేసిన నాకే రక్తం వెళ్ళింది ఇంకా ప్రతి ఒక్కరికి రక్తం కలదొస్తుంది ఛానల్ అంటే అట్లనేం కాదు అట్లా కష్టపడుతున్నాం అన్నమాట చూసే దెబ్బలు తాకుతూనే ఉంటాయి కామన్ మేము చేసే వీడియోలు అన్నీ ఎట్లుంటాయి అంటే తీట పని ఎత్తున్నట్టు ఉంటుంది అనమాట అడ్వెంచర్స్ అంటేనే అది మీకు తీయడనారగా గుట్ట ఎక్కుతుండు పోరడు అనుకుంటారు అట్లా వీరికి తీయడనారగా శీకర్లో గుట్ట ఎక్కుడేంద్రా వానలా అట్లా అంటే దానికి ఒక పదం అన్నట్టు తీట అనేది కానీ ఎక్కేటప్పుడు కొంచెం భయం అవుతుంది అమ్మ ఎందుకు అనిపిస్తుంది కానీ అయిపోయిన తర్వాత వీడియో వచ్చిన తర్వాత వీడియో చూసుకుంటాం నిన్న మొన్న 2 రోజులు కలిపి ఒక వీడియో తీసినాం తీస్తున్నంత షేపు సాల్ అయింది ఆ వీడియో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది తర్వాత మాత్రం ఇప్పుడు మంచిగా ఉంది అంటే మనం గడికి పోయినాం గది చూసినాం అట్లా ఆ వీడియో వచ్చిన తర్వాత ఇంకా మస్తు ఉంటుంది ఇది గాడ అట్లా ఉంటుంది అనమాట మా పరిస్థితి ఇప్పుడు వచ్చేసి 3rd రౌండ్ నిన్న మొన్న 5 బకెట్లు 3 సార్లు వస్తే సరిపోయింది ఇవాళ కొద్దిగా ఎక్కువనే పోతున్నాం సరిపోతే ఓకే అక్కడికి ఆపేస్తాం లేకపోతే ఇంకొక రౌండ్ వస్తాం చలో వాటర్ పోసడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి ఆ చెట్లను చూసిన తర్వాత మాకు ఒక ఐడియా అయితే వచ్చింది అది త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తాం ఇక రెడీ అరా బాయ్
ఇంకా షెట్ ఎందుకు ఎక్కుతుండ్రా? ఏమైందిరా? ట్రీ హౌస్ చేద్దామా? చెట్టు మీద క్యాంపింగ్ చేస్తాం. అట్లానే ఇక్కడ చెట్లను చూసిన తర్వాత మాకు ఒక ఐడియా వచ్చింది, కంపల్సరీ అది ఇంప్లిమెంట్ చేసుడే. ఇప్పుడు మన చెట్లు అయితే ఎక్కడ ఉన్నాయో అక్కడ నుంచి మన స్టూడియో కనిపిస్తుంది, మన బిల్డింగ్. ఎదురు అగ్గో ఆ వైట్ బిల్డింగ్ కనబడుతుంది కదా మనదే. ఇంకా జూమ్ చేస్తా. 2 కిటికీలు కోతుండే. ఎయ్యి కోతిలేదు. ఇప్పుడు మన డాంగ్లీ గడ అక్కడనే ఉన్నాడు. వాడిని అక్కడి నుంచి చూడమంటే మనం కనబడతాం. నైట్ టైం లైట్ కొడితే కనబడతాం. అదే ఇప్పుడు ఇక్కడ నుంచి అది కనబడుతుంది కానీ అక్కడ వేసి చూస్తే ఏరియా మనం కనిపెట్టడం కష్టం. ఫైన్ అవుట్ చేయలేము. ఇక్కడ ఏదైనా పెట్టి పెట్టాలి పెద్ద జెండా. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చలో గాయస్, మీరు ఇలా చూడొచ్చు. ఒక పెద్ద పాము అయితే మాటేసుకొని కూర్చున్నది. చూడొచ్చు వాటర్ అటు సైడ్ పోతున్నాయి కదా. చేపలు ఎదురెక్కితే చిన్న వాటిని వేసేస్తా అన్నట్టు. ఊరికిందిరా నువ్వు వాడు చూసింది అది కాదు కావచ్చు. కొంచెం పెద్ద ఉందా? అది ఎర్ర ఉంది. ఇంత దొడ్డు ఉంది. ఉందిరా. చెట్ల సౌండ్ వచ్చింది పెద్దగా. నా గొంతినగానే జంప్ అన్నది. జంప్ అయింది. మాకు ఇన్ని రోజుల నుంచి గంట వాటర్ పోతున్నాగా. వాటర్ పోసే ఏరియాలో ఒక పాము కనవాలే. ఇక్కడ చేపలు ఉంటాయి, వీటి కోసం ఉన్నట్టుంది. అది తిని ఇంత దొడ్డైందిరా. అది చూసినావా నువ్వు? కనబడదా? ఎర్ర ఉందిరా. ఎర్రగా కర్రగా ఉంది. ఎర్ర ఉంది, కర్ర మచ్చలు ఉన్నాయి. పోవచ్చా మరి? లైసెన్స్ కూడా ఉంది, మంచిగా అన్నీ ఉన్నాయి. ఒక్క చెలాలు ఉంటుంది అంతే. అది స్టార్టే కాదు చూడు. స్టార్ట్ అయితే కొట్టును. అది కిక్ కొట్టకు నువ్వు. స్టార్ట్ అయితే చాయ్ సమోసా కథం అయిపోయింది. 1 టైమే అంతే. నువ్వు ఫస్ట్ చెప్పాలి. 2, 3 నేను ఒక్కడేసారి కొడతా. నేను లేవనా? పోవాలి. నీకు కూర్చుంటా. నువ్వు ఒక్కడేసారి క్లచ్ లేస్తుంది. పోయిగా పొక్కల పడతాం కాదు. గడవాలేరు. ఫస్ట్ టైం బండి లేపుతున్నా. నువ్వు బాగా ఎగర గుడివచ్చా? నువ్వే చెడికిస్తున్నావు. గట్టి సైడ్ అనేది పట్టుకుంటున్నావు. ఎక్కడ ఉన్నది ఇక్కడ? అదే నువ్వు వద్దా? నువ్వు ఉంటేనే ఆగం చేస్తున్నావు. ఇంకా టైర్ తిరుగుతుంది చూడు. ఇప్పుడు వస్తానే రౌండ్ రావాలి. రాళ్ళు జారుతున్నాయి. నువ్వు కొట్టేదే రాంగు. గిడ్డింగ్ టైర్ ముంగడే కావాలి. ఆగదు లేకపోతే. నువ్వు కొంచెమన్నా కొట్టానా? అయిపోయా సర్కిల్. ముంగడే కావాలి. బకెట్ పట్టుకొని పోతే వెరైటీగా చూస్తారు. రెడీ. ఇప్పుడైతే ఒక అద్భుతమైన జరగబోతుంది. వాసన దాదా నాడు పరాల వేస్టేజ్ గుడ్లు ఆరేస్తారు కావచ్చు, ఖరాబ్ అయినాయి. మొత్తం ఘోరంగా వాసన ఉంది. అటే జంప్ అయ్యండి. బండి నీటి సైడ్ పోమారా? అబ్బో రివెంజ్ చాలా నీకు వచ్చేమో తినాలి. కీడ తీరుడా. ఇక కాలనే వేడి చచ్చిపోతుంది. ఈడ కూడా వచ్చిందిరా. రివెంజ్ ఛాలెంజ్ ఏంటి తెలుసా? నెక్స్ట్ ఛాలెంజ్ ఏమన్నా ఆడికి వచ్చేమని తినాలి. కాదు, ఏదైనా వీడియోలో పనిష్మెంట్ పెట్టాలి. అట్లా ఓడిపోయిన వాళ్ళు వచ్చి మేము ఉంటాం, నువ్వు పోయి తిని రావాలి. అబ్బో అయ్యో, ఎవరికి వస్తే వానికి
ఇందాక వచ్చి విడిపోయి 2 సార్లు. గుడ్లునే అది ఇదేమరా గుడ్ల రొయ్యల లెక్క వాసన వస్తుంది. ఇవరాక ఆ వాసన దగ్గర పోయినాక బాడీకి మొత్తం అదే పట్టినట్టున్నది. మన కాలువ దగ్గరికి అయితే వచ్చినాం, జర కాళ్ళు చేయాలి కడుక్కొని పోతాం ఇక. ఇప్పటికి మనమే పోయినాం, ఆయన రానే రాలే. వాని కోసం పోయినా మేము బుక్ అయిపోయినాం వాడ. అలా వాని చూపిద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. మాకు బండి మర్రలే ఎంబడే పోయితే చక్క పోవాలి, బండి ఆపుతారా? ఇంత ముందుకి ఒక ఎదురుగా వచ్చేది ఆగలేదు, బ్రేక్ లేదు, ముంగడ బ్రేక్ లేదు, వెనక బ్రేక్ లేదు. కుక్క పక్క పండి వచ్చినాం, అది ఇట్లా కర్త అన్నట్టు ఇట్లా చూస్తుంది. అది నేను దాని ఇట్లా వెనక చూసారు కదా, ముంగట వచ్చాడు పల్సర్ బండి వేసుకొని తిప్పుతాడు ఇట్లా. అదే కంట్రోల్ చేసినా లేదా? చేసినావు ఉత్తుడు మరి వాడింత భయపడ్డాడు. దుంకుదామా? అది కాదు కానీ కూరగాయ నేను పోయినప్పుడు సిద్దిపేటకు ఒక ఆటో ఇట్లకెళ్ళి వస్తుంది, ఒక ఆటో ఇట్లకెళ్ళి వస్తుంది. అంటే ఒక ఆటో మా ముంగడ పోతుంది, ఒక ఆటో ఇట్లకెళ్ళి ఎదురుగా వచ్చింది. ఆటో కూడా ఇట్లా సడన్ కట్టుకొట్టిండు ఆటో ముంగడికి. వీడు ఎట్లా అటే పోతుడుగా అని చెప్పేసి మేము ఇడికి పోయినాం. ఆటో వెనక చూసేవారు 3 బండ్లు ఉన్నాయి, ఒక స్కూటీ 2 బండ్లు, మధ్య స్కూటీ మేము ఒక ఆడేమన్నది, ఇడికి బండ్లు ఉన్నాయి 2. బ్రేకులు దానికి కూడా బ్రేకులు పడతాం చక్క, మన చిన్న బండి ఓ అని ఇట్లా సందరికి పోయినా ఎవరు ఆగలిగిన చల్లు అన్నది. కూరగాయని యాచే చెప్తారా? సో ఇప్పుడైతే టైం వచ్చేసి దగ్గర 8 అయితే అవుతుంది. ఇప్పుడు ఈ రాత్రి మనం చెట్లు పెట్టిన దగ్గరికి మళ్ళీ వచ్చినాం. ఎందుకంటే అప్పుడు చెట్లు పెట్టిన దగ్గర నుంచి ఒక సైడ్కి పోయి మనోళ్ళకి ఒక వీడియో కోసం ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, అక్కడ అసలు మనకి ఎంత ఏరియా ఉందని చెప్పేసి కొలవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అది కొలిచినట్టయితేనే ఇప్పుడు సిద్దిపేట పోయి సామాన్ తీసుకురాగలుగుతారు. రేపు వీళ్ళు మళ్ళీ మార్నింగ్ వచ్చే వరకల్లా సామాన్ మన దగ్గర ఉండాలన్నమాట. సో దానికోసం 8కి మళ్ళీ డాంగ్లీ గారిని నిద్రం అయితే వచ్చినాం. ఇంటికాడ ఉండే అని చెప్పినా కదా, వీడిని పట్టుకొని వచ్చిన ఈసారి. ఇప్పుడు అడిగి పోయి అసలు అక్కడ లెంత్ ఎంత ఉందో కొలుసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. చాలా ఘోరంగా ఉంది, అడికి ఏం కనబడతలేదు, మీరు చూడొచ్చు. అందుకే లైట్ పట్టుకొని వచ్చినాం. లైట్ పట్టుకుంటా. ఈ చెట్టు కనబడుతుంది కదా, కనబడతలేదు, చెట్టు కొట్రా అయినా కనబడతలేదు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇంకా కూడా మక్క రొట్టెలు చేసినాం కదా, ఆ స్పాట్కి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి కొద్దిగా ముందు పోతే మనం చెట్లు పెట్టిన స్పాట్ వస్తుంది. అక్కడ నుంచి ఇంకా ముందు పోతే ఇప్పుడు నేను ఏ ఏరియా అయితే కొలవాలంటున్నానో ఆ స్పాట్ వస్తుంది. మొత్తం 35 మీటర్లు వచ్చింది. 35 మీటర్లు అంటే 40 మీటర్ల తాడు కావాలి. 40 మీటర్ల తాడు కిందికే పోయినా 40 మీటర్ల తాడు ఇంకోటి మీదికి రావాలి సపోర్ట్కి. మొత్తం 80. ఇప్పుడు పోయి పట్టుకురావాలి, శ్రీపేట పోవాలి. శ్రీపేట ఇడిగా కనబడుతుంది కానీ ఇప్పుడు నేను పోయే వరకు 40 నిమిషాలు పడుతుంది. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో చాలామంది కామెంట్స్ చేస్తారు కదా, చెట్లను చూపించండి, ప్రతిరోజు వాటర్ పోయండి అని చెప్పేసి. సో మీరు ఎస్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, మేము మ్యాక్సిమం చూసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ప్రతిరోజు వెళ్తున్నాం, వాటర్ పోస్తున్నాం. కాకపోతే ప్రతి బ్లాగ్లో చూపించినట్టయితే రొటీన్ అయిపోతుంది అని చెప్పేసి మేము ఎక్కువ చూపించామన్నమాట. సో ఈరోజు అయితే మంచిగానే పోసి వచ్చినాం. నైట్ ఈరోజు వర్షం ఉన్నట్టుగా చూపిస్తుంది కదా, మేబీ పడచ్చు పడకపోవచ్చు, పడ్డా సరే పడకుండా సరే మనం అయితే వాటర్ పోసి వచ్చినా సరిపోతుంది. ఒకవేళ ఈవినింగ్ లోపల పడ్డది అనుకోండి, ఆ రోజు పోయాము. రేపు చూపిస్తుంది మళ్ళీ వర్షం, ఒకవేళ రేపు ఈవినింగ్ లోపల పడ్డది అనుకో, రేపు పోయాము, ఎల్లుండి వస్తాం మళ్ళీ. ఆ విధంగా అయితే నడుస్తూ ఉంటుంది అనమాట. మాకు ఎప్పుడైనా సరే మధ్యలో వీలు కానప్పుడు మేబీ 1 డే అట్లా స్కిప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అయినా సరే ఆ వీటికి పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు. సో మేము మ్యాక్సిమం కేర్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఫైనల్లీ చిన్న బ్లాగ్ కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బాయ్.